ప్రస్తుతం ఇవాళ కూడా చూసాం మనం, చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బంగారం, వెండి ధరలు గతంలో బాగా హై వెళ్ళినటువంటి పరిస్థితి ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి. చాలా పరిణామాలు రోజు రోజుకి మారిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడు 83, 79లో ఉన్నటువంటి పరిస్థితులు, అంటే తగ్గుదల, నేను చెప్పేది అంత తక్కువ లేకపోయినా కూడా అలాంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏంటి అసలు మార్కెట్లో ఇలాంటి పరిస్థితికి ప్రధాన కారణం ఏంటి? ఎలా ఉండొచ్చు బంగారం, వెండి సంబంధించినటువంటి భవిష్యత్తు, అటు ఇన్వెస్టర్ల విషయంలో కానీ వినియోగదారులకు సంబంధించి కూడా మనం ఆలోచించినప్పుడు? డెఫినెట్ గా అండి, ఇందాక పాపారావు గారు చెప్పినట్టు చాలా చక్కగా విశ్లేషణ చేశారు. డాలర్ ఆధారిత, ఎందుకంటే గోల్డ్ ఎప్పుడు కూడా డాలర్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ మనం చూడాల్సిన అంశం ఏంటంటే 2025లో దాదాపు 75% రిటర్న్ ఇచ్చి బంగారు ఒక్కసారిగా ప్రపంచం దృష్టి అంతా ఆకర్షించింది. అదర్వైజ్ ముదుపర్లందరూ కూడా ఏదో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ, ఈవెన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా 2025 మొత్తం బంగారం వైపు తిరిగేట్టు చూశారు. అంటే స్టాక్ మార్కెట్ లో డెఫినెట్ గా మనకు అంత హై రిటర్న్స్ వస్తాయి. అటువంటిది మనకు గోల్డ్ అనేది అబ్నార్మల్ గా 75%, సిల్వర్ అనేది 150% రిటర్న్ వచ్చింది. అలాంటిదే 2026లో 1,40,000తో మొదలైన గోల్డ్ ఈ రోజు మనం మాట్లాడుకున్న 24 గ్రామ్ 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ 1,52,000. అంటే ఇప్పుడు కూడా స్టిల్ 10% గ్రోత్ లోనే ఉంది, అంటే 2026 వరకు చూసుకుంటే. కానీ 1,70,000, 62,000 ఉన్న గోల్డ్ సడన్ గా కూడా ఒక్కసారిగా కూడా డిప్ అయింది. సిల్వర్ కూడా 4 లక్షల వరకు వెళ్ళి 3,50 వచ్చి ఈ రోజు 2,50లో కొంచెం డిప్ అయింది. అయితే వాటి పరిస్థితులు ఎప్పుడు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ అన్ని కూడా ఎప్పుడు కూడా ఒక ఇన్సూరెన్స్ అసెట్స్ అవి. అంటే మనకు సేఫ్ హ్యావెన్స్. ఎప్పుడైనా సరే సడన్ స్పైక్స్ వచ్చినప్పుడు, ఆర్థిక అనిశ్చితి, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం కానీ ఒక ఆర్థిక అనిశ్చితి వచ్చినప్పుడు ప్రపంచ దేశాలు, ఇన్వెస్టర్లు అందరూ కూడా బంగారాన్ని ఒక సేఫెస్ట్ హ్యావెన్ గా పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఏమవుతుందంటే యుద్ధ వాతావరణం జరుగుతుంది. ఒక పక్క రష్యా ఏమో యుక్రెయిన్ తో యుద్ధం జరుగుతుంది 4 ఏళ్లుగా. ఇక 20 రోజులుగా మన ప్రపంచాన్ని మొత్తం కూడా కుదిపేస్తుంది ఒక ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న ఇరాన్ తో వారు, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజర్, ఎనర్జీ క్రైసిస్. సో రకరకాలుగా మనం దాన్ని చర్చ చేశాము, దాని గురించి కూడా కొంచెం చర్చించుకుందాం. కాకపోతే ఇందులో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. యాక్చువల్ గా ప్రెడిక్షన్ ఏంటి అంటే, మార్కెట్ లో ప్రెడిక్షన్ ఏంటి అంటే నవంబర్, డిసెంబర్ టైంలో డెఫినెట్ గా ఫెడ్ అనేది రేట్స్ కట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఫెడ్ ఆటోమేటికల్ గా, అంటే మన ఆర్బీఐ లాగా అక్కడ ఫెడరల్ బ్యాంకు రేట్స్ కట్ చేసినప్పుడు ఆటోమేటికల్ గా డాలర్, జనరల్ గా డాలర్స్ ఇన్వెస్ట్ చేసేది బాండ్స్, యుఎస్ ట్రెజరీ బాండ్స్, దాని ఈల్డ్ అనేది తక్కువ వస్తుంది పర్సెంటేజ్. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తక్కువ వస్తుందో ఆటోమేటికల్ గా బంగారు వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ప్రపంచంలో ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు 3-4 బెస్ట్ కరెన్సీస్ వచ్చేసి అమెరికన్ డాలర్ ఒకటి, తర్వాత స్విస్, తర్వాత జపాన్ యెన్, తర్వాత గోల్డ్. సో ఇంకా కొన్ని ఉన్నాయి. బట్ ప్రైమరీ ఈ 3-4 మీద ఎక్కువ మంది పెట్టుకుంటారు. ఎందుకంటే ఎంత విపరీత పరిస్థితులు వచ్చినా ఇవి ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయ్యి మనల్ని మళ్ళీ కాపాడుతుంది. అంటే మనకు ఎంత కిందికి వెళ్ళినా కూడా, అధమ స్థాయికి వెళ్ళినా కూడా ఈ అసెట్స్ మన దగ్గర ఉంటే మన జీవితం బాగుంటుందని మనకున్న సేవింగ్స్ అన్నింటినీ దీని రూమ్లోకి మారుస్తుంటారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఈల్డ్ ఏదైతే ప్రెడిక్ట్ చేశారో ఆ ఫెడ్ రేట్స్ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల, అంటే ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరిగింది అంటే ఇందాక పాపారావు గారు చెప్పినట్టు ఒక 10-15% ఎనర్జీ ప్రైసెస్ పెరిగాయి. $72 ఉన్న పెట్రోల్ బ్యారెల్ ధర $72 ఉండేది, ఈ రోజు 118-120కి వచ్చింది. ఇవన్నీ ప్రొడక్షన్ ఇది $160 వరకు వెళ్తుంది అని. సో ఇన్ఫ్లేషన్ మీకు తెలుసు, ఒకసారిగా ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి అంటే దాని ప్రభావం ట్రాన్స్పోర్టేషన్, ముడి సరుకులు, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, అన్ని రంగాల మీద పడి గ్లోబల్ గా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు ఇప్పుడు ఫెడ్ రేట్స్ కట్ చేయడం సాధారణంగా సాధ్యం కాదు. కాబట్టి డాలర్ ఇంకా కూడా బలంగానే ఉంది. లేదు నార్మల్ గా యుద్ధ వాతావరణం లేకుంటే ఈసారికి ఫెడ్ డెఫినెట్ గా రేట్స్ కట్ చేసేయాల్సి వచ్చేసిండేది, ఇన్ఫ్లేషన్ అరికట్టాల్సిన పరిస్థితి వచ్చిండేది. కానీ అది రాకపోవడం వల్ల డాలర్ అంత ఏదైతే బలంగా ప్రెడిక్ట్ చేశారో అది అలానే బలంగా ఉంది. సో కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి రావట్లేదు, తిరిగి డాలర్ వైపే వెళ్తున్నాయి. సో అదే మనం చూస్తున్న ప్రభావం. అది ఇందాక ప్యానలిస్ట్ డిస్కస్ చేసినట్టు అది దీర్ఘకాలికంగా అయితే కాదండి, స్వల్పకాలికమే. డెఫినెట్ గా ఇది మీరు చూడండి, క్రైసిస్ అలా పెరుగుతూ పోతే డెఫినెట్ గా మళ్ళీ తిరిగి ప్రపంచ దేశాల ముదుపర్లు అందరూ కూడా గోల్డ్ వైపే వస్తారు. గోల్డ్ డెఫినెట్ గా ఏదో అంటే చాలా చోట్ల నేను చూస్తుంటాను, డిజిటల్ యుగంలో చాలా థంబ్నెయిల్స్ పెట్టేస్తుంటారు, 60,000 గోల్డ్, 70,000 గోల్డ్, చాలా తగ్గిపోద్ది అంటే కొంతమంది ఆశపడే వాళ్ళు కూడా ఉంటారు. అది జస్ట్ ఏదైతే థంబ్నెయిల్ క్లిక్స్ కోసం చేసే ఒక వ్యూహం. కానీ అసలు అలాంటి 60,000, 70,000కి రావడం 10 గ్రాముల బంగారం అనేది దాని గురించి మర్చిపోవాల్సిందే.
గోల్డ్ అనేది సిల్వర్ అనేది మేము ఎప్పుడు చెప్తుంటాము, ఎస్. తరచుగా చెప్తుంటాం. అది దీర్ఘకాలికంగా చూడాలి. ఒక ఇన్సూరెన్స్ అసెట్ గా ఈ రోజు మనం ఒక 1000 రూపాయలు పెట్టి నెలకు 2000 అవుతుందా అని చూసే పదార్థం కాదు. కాబట్టి డెఫినెట్ గా అది లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా రిటర్న్ ఇస్తుంది. గోల్డ్ ఒక 70 ఏళ్ళు కాదు, 2-3 ఏళ్ళ చరిత్ర కలిగింది గోల్డ్. ఇంకా 2-3 వేలు అయినా కూడా తరగదు. ఎందుకంటే ఇస్ వన్ లిమిటెడ్ మెటల్, ఓకే, అవైలబుల్ ఆన్ ద ఎర్త్ అండ్ వైడ్లీ. అంటే 200 దేశాల్లో ఏ దేశాలకు వెళ్ళినా, మీరు ఏ మూలను వెళ్ళినా కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. గోల్డ్ ఇస్ సచ్ ఎ ప్రీషియస్ ఐటమ్. కాబట్టి మీరు దీర్ఘకాలికంగా దీన్ని హోల్డ్ చేసుకోగలిగితే డెఫినెట్ గా మంచిది. ఇఫ్ ఐఎమ్ ఎ బయర్, ఈ రోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేను ఇన్వెస్టర్ గా ఉంటే 1,52,000 ఉంటే ఖచ్చితంగా నేను ఒక 10 రూపాయలు కొనుక్కోవాలని చోట 15 రూపాయలు కొంటాను. ఎందుకంటే నేను ఒక డెఫినెట్ గా లాంగ్ టర్మ్ హరైజన్ లో చెప్తున్నాను. నేను ఒక నెక్స్ట్ 5 years లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా ఈ ప్రైస్ అనేది మంచి ప్రైసే. ఇంకొకసారి మన పాపారావు గారు, ప్రస్తుతం ఆయిల్ సంబంధించిన దానిపైన కూడా ఆందోళనలు ఉన్నాయి. మనం గ్యాస్ సంబంధించినటువంటి సమస్య